కేటీఆర్ని గతంలో వాడతాడు పౌడరోడు, లేకపోతే రకుల్ ప్రీత్ సింగ్తో కొన్ని లింకులు కట్టడం, అట్లాగే డ్రగ్స్ అని జువ్వాడ అంటూ ఇట్లాంటి రకరకాలైన ఆరోపణలు చేసుకొచ్చారు రేవంత్. అది వ్యక్తిగత ఆరోపణలు కదా. నిజంగా ఇప్పుడు ఆ ప్రభుత్వం అధికారంలో ఉందిగా, టెస్ట్ చేయొచ్చు కదా. ఆయన టెస్ట్ చేయించుకోవడానికి కూడా రెడీ అన్నాడు కదా, ఏమైనా జరిగిందా? బట్ వ్యక్తిత్వ హననం చేసుకొచ్చారు. అదే సందర్భంలో ఇప్పుడు కేటీఆర్ రివర్స్లో ఏంటి, నీ సెల్ఫ్ డ్రైవింగ్ బాగోతాలు నాకు తెలియవు అంటూ రేవంత్ గురించి మాట్లాడుతున్నారు. సాగర్ సొసైటీ, మై హోమ్ బుజ్ ఉదయం 5 గంటలకు ఎందుకు వెళ్తాడో మాకు తెలుసు, ఎక్కడెక్కడ గోడలు దూకుతాడో, రేఖలు తారలు వాణిల గురించి తెలుసు, అవసరమైతే ఫోటోలు కూడా బయట పెడతాం, బీజేపీ వాళ్ళు తక్కువేం కాదు, మేము నోరిప్పితే రేవంత్కి ఇంట్లో అన్నం కూడా పెట్టరు అని చెప్పుకొచ్చారు. ఇంతకీ రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా, ఒకవేళ ముఖ్యమంత్రి కాకముందు ఏదన్నా ఉన్నా అతనికి ఒక సెక్యూరిటీ ఉంటుంది, అదంతా ఉంటుంది. అప్పట్లో టీఆర్ఎస్ కనుక అది కనిపెట్టుంటే వదిలిపెట్టేదా? ఎక్కడో స్టీఫెన్సన్తో జరుగుతున్న బేరసారాలకు సంబంధించి ముందుగానే ట్రాప్ చేసి మరి అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినట్టు, అదే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యి ఇదే కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తే, దెబ్బతీసే ప్రయత్నం చేస్తే, రాహుల్తో మంచి సాన్నిహిత్య సంబంధం మెయింటైన్ చేస్తే ఊరుకుంటారా? సాక్ష్యాలు చేతిలో పెట్టుకుని ఎందుకు వదిలిపెట్టారు? పోనీ ఇప్పుడు వెళ్తున్నాడు అనుకుంటే సెక్యూరిటీ అంతా వదిలేసి ఏమైనా సైకిల్ వేసుకున్నో, కారు వేసుకునినో, బస్సు వేసుకుని, ఇదే దాన్ని ఏంటి బైక్ వేసుకున్నో తిరిగేస్తున్నాడు రేవంత్ రెడ్డి. వ్యక్తిగత సంబంధాలు, వ్యక్తిత్వ హననాలు మనల్ని అన్నప్పుడు తప్పని, అంటే కేటీఆర్ని అనడం తప్పని ఆ రోజున వాదించినటువంటి కేటీఆర్ ఇవాళ రేవంత్ విషయంలో రివర్స్లో అదే పని చేస్తున్నారు. ఒకవేళ వ్యక్తిగతంగా మీకు ఉంటే మీ వ్యక్తిగత అంశం, సిద్ధాంతం మీద చర్చ జరగాలి, రాద్ధాంతాలు దాని మీద జరగాలి. కానీ విధానపరమైనటువంటి నిర్ణయాల మీద విమర్శలు కాస్త వ్యక్తిగత విమర్శలు అనేది రైట్ రాంగ్ తేల్చుకోవాలి.